ఒక్కసారి ఈ రోటి పచ్చడి చేసుకొని తిన్న తర్వాత మీకు ఏ రోటి పచ్చడి నచ్చదండి, అంత టేస్టీగా అయితే ఉండిద్ది అనమాట. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కానీ, లేదంటే నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మట్టి ముక్కుడు పెట్టేసుకొని, మట్టి ముక్కుడు బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో అయితే కొంచెం ధనియాలు, కొంచెం నువ్వులు అండ్ వాటితో పాటు కొంచెం మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. వీటితో పాటు ఏంటంటే కొంచెం జీలకర్ర వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనం దీన్ని లో ఫ్లేమ్లోనే చేసుకుంటే దాంట్లో ఉన్న మంచి స్మెల్ అనమాట మనకు బయటకు వచ్చింది. చాలా టేస్టీగా ఉండిద్ది పచ్చడి అయితే. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి, మీరు వీడియోలో చూస్తున్నట్టు. అలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే ముక్కులో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రీవియస్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూసి మన నా వీడియోస్ మీకు నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోలు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ కామెంట్ కూడా చేసేయండి. కరివేపాకు అయితే బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే 2 ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను పచ్చిమిర్చి అవి అయితే వేసేసుకోవాలి. దీంట్లో నేను ఇప్పుడు సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే, ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఓన్లీ పచ్చిమిర్చి వేస్తే కొంచెం కూర వచ్చింది, అంత కూర రాకుండా అయితే ఉండిద్ది అనమాట. ఇంక మనం మూత పెట్టుకొని ఒక మగ్గనిచ్చేసుకుందామండి. మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ దీన్ని అయితే బాగా పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి. జస్ట్ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టు ఇలా కొంచెం మనకి మెత్తబడిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ దీంట్లో చింతపండు పెట్టేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నేనైతే వీటికి సపరేట్గా అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు కొంచెం బరగ్గా కావాలి. సో అందుకని నేను ఇలా సపరేట్గా చేసుకుంటున్నాను. కాదు మీకు మెత్తగా కావాలి అనుకుంటే మీరు మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకేసారి వేసుకొని ఇది మిక్సీ పట్టొచ్చు. మనకి టేస్ట్లో ఏం తేడా ఉండదు. కాకపోతే కొంచెం బరగగా ఉంటే మనకు బాగుండేది కదా. దీన్ని ఇంకా రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగా టేస్ట్ వచ్చిందండి. సో ఇవన్నీ నేనైతే ఇట్లా ఇండివిజువల్గా అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చితో పాటు కొంచెం ఉప్పు, కొంచెం అయితే చున్నులపాయలు అయితే వేసేసుకొని ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుండిద్దండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత బాగుండిద్దో, ఒక్కసారి ట్రై చేసేయండి. సో ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుండిద్దండి ఈ పచ్చడికి అయితే. చాలా అండి, మీకు పెద్ద ఉల్లిపాయలు ఇలా తాగలటం ఇష్టం ఉండదంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకొని ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో ఏంటో అనేది. మన ఛానల్ మీకు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.